మీడియా పోవాలి ఎట్లుందో ఆరోగ్యం అన్న వచ్చిండు దెబ్బలు ఎక్కడ దాన్ని మైలు కాలు పడేస్తున్నారు ఆయన ఇంట్లో పోనీ ఇంకా కాబట్టి సార్ మా పాల్గొనే పెట్టింది నేను పట్టణ అది కనిపించింది కనిపిస్తుంది కానీ బంగారం ఉన్నదా బంగారం చేయడం సార్ మాకు సంబంధం అది అనిపిస్తుంది మా అలా బట్టి మీరు వచ్చి కొట్టనే ఒకసారి ఎప్పుడు వెళ్ళిపోతుంది దొంగతనం చేయలేదు నేను బట్టలు తీసి కనిపించింది మీరు చెప్పుదామని ఇచ్చే వస్తుంటే మీరు నన్ను పట్టుకోలేదు సార్ సార్ ఇదొకటి నేను ఆ ఇంట్లో పోలే నేను తొందరగా రాలేదు సార్ నాకు ఏ తెలియదు నా పిల్లలకు నాకు తెలియదు సార్ తర్వాత పోలీస్ స్టేషన్ ఇచ్చారా నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎన్నడు దొంగపోయారు ఏ వారం మంగళవారం ఇది అయినాక ఎన్ని రోజులు కూర్చుకుపోయారా ఇది అయినాక అంతకుముందు 3 రోజులు నన్ను మా ఆయన దొరికిపోయారు దొరికిపోయి కొట్టకుండా దొరికొచ్చినాక వీళ్ళేం చేయలే కదంటే నేను మా మీద నమ్మకం లేదు వాళ్ళకి దొరికొచ్చినాక మళ్ళీ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ రాయి అలా ఆరోగ్య గారిని మొత్తం తెప్పించారు ఆయన పిల్లలకి సాగు ఈరోజు తెప్పించినాక తెల్లారే ఆయన మా ఇంట్లో వద్దిద్దామని నాకు అనిపించింది కనిపిస్తే వాళ్ళకి చెప్పుదామని పోతేనే నేను ముట్టుకోయటం ముట్టుకోలేదు ఇక వాళ్ళకి చెప్పుదామని పోతుండే ఈమెనే దొంగ దొరికింది అంట మీరు ఆ కబర్ తీయకుండా సార్ వచ్చి చూస్తారని అన్న సార్ అది పట్టించుకోలేదు ఆ కబర్ తీసుకుని నన్ను ఇంటికి కొట్టిన సార్ ఎవరు ఎస్ఐయా కొట్టిన సిఐ ఎవరు అది తెల్లమంటారు సార్ రామరెడ్డి సంతోష్ నీ పేరు జగదీష్ ఫస్ట్ మా ఆయన కొట్టారు మా ఆయన తర్వాత నన్ను కొట్టినాను నా తర్వాత బాబుని కొట్టించారు పిల్లల్ని కూడా కొడుకు లేదు సార్ ఒక పాప ఒక బాబు మా పాపను కొట్టారు కొట్టారు ఇట్లా నాకు ఇట్లా ఆప నిక్కరేసి కుట్టేసి కొంకొచ్చి సార్ కొంకొచ్చి అది వేసి కొట్టిర్రు నాకు కూడా పాయింట్ ఉండే అది ఆ పాయింట్ ఇప్పి నువ్వు లాగేసుకొని రాపోరు అన్నారు సార్ ఆపరేషన్ అయింది సార్ కొట్టకుండా సార్ అంటే కూడా అట్లే కొట్టారు సార్ ఈ పిల్లగారు టాయిలెట్ రాకుంటుండే జామ్ అవుతున్నాయి కొట్టకుండా అట్లా కొట్టేసి ఆ బాబుని కానీ బంగారం మాత్రం మీరు చేయలేదు సార్ మీరు నాకు లేకపోతే నేను బతుకుంటాను అనుకుంటున్నా నాకు ఆ దొంగతనాలు సార్ నాకు న్యాయం కావాలంటే నాకు ఏ శుద్ధి ఏమి వద్దు నేను మళ్ళీ మేము వాళ్ళని మంచిగా మాట్లాడగా ఇట్టోటి మమ్మల్ని పెడతారని మాకు తెలిపిస్తాను వద్దు మాకైతే ఇది న్యాయం మీరు చేయాలి నాకైతే వద్దు నేను తీయలేదు సార్ నాకు తీయనప్పుడు నాకు ఇంత ధైర్యం వాళ్ళు 9 తప్పు నుంచి 9 గంటల దాకా నేను అదే మాట వాళ్ళకి మళ్ళా కంప్లైంట్ ఇచ్చిన ఆయన కార్ వేసి పంపించింది ఇంటికి నాకు మొత్తం లెక్కలు పడిపోయింది చచ్చిపోయిందంట మా బాబు అంటే పొద్దురు ఎంట్రీ కట్టలేదు పొద్దురు ఎంట్రీ కట్టలేదు అనిపిస్తుంది ఇంకా నాకు ఏం చేస్తాను మహిళా పోలీసు వాళ్ళు ఎవరు లేరా గర్ల్స్ ఒక్కరు ఇంకా ఇద్దరు వాళ్ళు జెంట్సే కదా మహిళా పోలీసులు ఎవరు లేరు సరే బాబు స్టేట్మెంట్ తీసుకోండి సార్ మహిళా పోలీసు అంటే లేడీస్ కార్లోనే కలిసి ఎన్ని గంటలకు 2 గంటలు మధ్యాహ్నం 2 తెలంగాణ నైట్ 2 దాకా ఆ బంగారం పోయిన బాబు
కార్ తీసుకుని వచ్చిండు. నేను పడిపోయినంత ఆయనే జన్మం తెప్పించినంత మా బాబుతో రాపించినంత మళ్ళీ అలా కార్ వేసి పంపించేసాడు ఇంటికి. ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాళ్ళ కార్డునే వాళ్ళ కార్ వేసి పంపించేసాడు మళ్ళీ. అపోనెంట్ కార్డు అంటే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పి చెడ్డీలు వేయించారని చెప్పారు మీకు. అది మా డాడీ షర్ట్, ఒక షర్ట్ ఉంది నాది మా ఆయన లోపల టీ షర్ట్ ఉంది కదా, ఆ పైన షర్ట్, ఆ షర్ట్ ఇప్పించి చీర ఇప్పించి షర్ట్ వేయించి బయటకు వెళ్ళి షార్ట్ కొనుక్కొచ్చారు. షార్ట్ కొనుక్కొచ్చి వేసి కొట్టారు. ఆడ ఎంత దూరంగా దళిత మహిళపై పోలీసుల దాడి చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక దొంగతనం కేసులో మహిళను పిలిపించి పోలీస్ స్టేషన్కు మరి తగిన విచారణ చేయకుండా మరి ఆ మహిళను బట్టలు ఊడదీసి అతి కిరాతకంగా కొట్టడం అంటే ఇది సభ్య సమాజం అంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ హక్కును భంగం కలిగించేటువంటి అధికారము ఈ పోలీస్ శాఖ ఎవరు ఇచ్చిండ్రు? మహిళను పిలిపించి విచారణ చేయాల్సిందే, దాన్ని కాదనడం లేదు. కానీ మరి చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించి బట్టలు ఇప్పించి మరి షాట్ వేసి ఆమెను కుట్టడం అంటే ఇది మాత్రం ఈ మధ్యలో జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా చూడలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు మరి ఎక్కడ పునరావృతం అయితే మరి పరిస్థితులు మాత్రం తీవ్రంగా ఉంటాయి. నిన్ను దళిత మహిళ విషయం జరిగినటువంటి విషయాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మరి దోషులను కఠినంగా శిక్షించేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి దళితమైనటువంటి మరి సుందమ్మకు అండగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడి నుంచే నేను పోలీస్ శాఖ వారిని, ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నా, మీరు 24 గంటల లోపట అదేదైతే రామరెడ్డి ఇన్స్పెక్టర్ ఏదైతే ఈ విధంగా ప్రవర్తించిండో ఆయనను సస్పెండ్ చేయడమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిమూవల్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్టు అతనిపై కేసు పెట్టి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇట్లా చేయకపోతే, ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి శిక్షలు చేయకపోతే రేపు ఇంకా కూడా సమాజంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక దీన్ని తప్పకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి దళిత సంఘాలన్నీ కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ మరి అందరూ కూడా దీన్ని ఖండించాలి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజాపాలన, ప్రజలకు సౌకర్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఇలా ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా పోలీసు ఈ విధంగా ప్రవర్తించడం ఇది చాలా బాధాకరం, ఇది దారుణం. దీన్ని మాత్రం అందరూ కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు కనుక వారికి ఎట్లన్నా మాకున్న ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి జిల్లా మంత్రి తీసుకుపోయి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసినాం. ఇప్పుడు మరి గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో రాంగరంగ అందరితో మాట్లాడినాం. మరి పోలీస్ శాఖ అంటున్నారు వాళ్ళు ఇంకే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా అర్థమవుతుంది, మాకు కళ్ళకు కట్టేట అర్థమవుతుంది. చిన్న పసిపిల్లవాడు కూడా, పిల్లగాడు కూడా చెప్తున్నారు ఆమె కొడుకు, నా ముందే మా అమ్మను బట్టలు కూడా తీసి షాడు కొనుక్కొచ్చి ఇలా మా కొట్టిండ్రు, ఇలా ఇంకా కారపొడి కొట్టి కొడతామంటే మా అమ్మ పిడిసాట్లా కాలేదు కానీ కారపొడి పోసి కూడా ఇలా మరమంగాలపై పోసి కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేసినంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ఇది సీకర్ రాజ్యమా? ఏంది పోలీసు రాజ్యం ఇది? దీని అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దోషులకు ఏది ఏమైనా ఎంతటి వారైనా శిక్ష తప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.